వెల్కమ్ టు ముదిగొండ టీవీ. అందరికీ స్వాగతం. సబ్స్క్రైబర్స్కి అలాగే శ్రేయోభిలాషులకి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే న్యూమరాలజీ ఫౌండేషన్ కోర్సు గురించి. చాలామంది ఫోన్ల ద్వారా అనుకోవచ్చు లేదా మెసేజ్ కానీ కొందరు పెట్టారు. ఇంకొంతమంది ఏం చేశారంటే లాస్ట్ ఒక 2 months బ్యాక్ మళ్ళీ పెట్టాం కదా ఆన్లైన్ క్లాసెస్, మెసేజ్ దాంట్లో పెట్టేసారు, మళ్ళీ మర్చిపోయారు. కొంతమంది సార్ మళ్ళీ ఏదో కారణం వల్ల మేము వేరే పనుల వల్ల దేంట్లో క్లాస్ అటెండ్ కాలేకపోయామన్నారు కొంతమంది. వాళ్ళ కోసం మళ్ళీ ఎప్పుడన్నా పెడతారంటే ఇమీడియట్గా ఇప్పుడే అక్టోబర్ ఫస్ట్ వీక్లో సాటర్డే సండే నుంచి ఫ్రెష్ లేటెస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీని ఎంతవరకు ఉంటుందంటే చాలామంది ఉంటారు, రకరకాలుగా వస్తాయి. మినిమమ్ ఒక 10 మంది లోపలే దీంట్లో ఉంటారు. 5-6 ఆల్రెడీ దీంట్లో వచ్చేసారు. ఇంకొక 3-4 వచ్చే క్లాస్ సాటర్డే సండే నుంచి ఇది క్లాస్ అవుతుంది. ఇందుకేంటి బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అంటే ఒకటి ఇది సర్టిఫికెట్ కోర్సు, ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. సిలబస్, టాపిక్స్ అన్నీ మనకి అకాడమిక్ ఎలా ఉంటే ఆ విధంగా వెళ్తూ ఉంటాం సిస్టమేటిక్గా. ఎందుకంటే ఇది 3 decades ఇన్స్టిట్యూషను, 2000 మందికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వటం అయిపోయింది. దాంట్లో VVIPలు అని కూడా చెప్పాను దాంట్లో పెద్దవాళ్ళందరూ. దీనికి ఏజ్ లిమిట్ మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, కానీ ఒక 20-25 నుంచి ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అనుకుందాం పెద్దవాళ్ళు. ఏజ్ లిమిట్ 60 వరకైనా పర్వాలేదు. ఇంకా ఏ వాళ్ళు చేసుకోవచ్చు దీంట్లో, లాయర్లా లేకపోతే టీచింగ్ లైన్లో అందరూ. ఇంకోటి కూడా ఉంది, కొంతమంది జ్యోతిష్యులు చేస్తారు. జ్యోతిష వాస్తు చెప్పేవాళ్ళు. సరే ఇలాగే వాస్తు జ్యోతిష్యం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ లైన్లో ఉన్నారు, కన్సల్ట్ లైన్లో ఉన్నారు. న్యూమరాలజీ కనుక నేర్చుకుంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. జ్యోతిష్యం ఏంటంటే టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. అవి లేని వాళ్ళకి ఎట్లా చెప్తారు అంటే ఇక్కడి నుంచి చాలా మటుకు దాదాపు 20 మంది ఈ పూజారులు, సిద్ధాంతులు, తెలుగు MA పాస్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా దాదాపు ఒక 40 మంది మనకు గతంలో శిక్షణ పొందారనమాట. ఇప్పుడు కూడా అలాంటి జ్యోతిష్యులకి. తర్వాత ఇది కొంచెం పక్క వస్తే ఆయుర్వేద డాక్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆయుర్వేద డాక్టర్స్ కూడా చాలామంది వచ్చారు, ఇప్పుడు కూడా వస్తారన్నమాట. ఇట్లా కనుక తీసుకుంటే అట్లాగే ఈ మధ్య ఐటీ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఐటీ వాళ్ళకి వీకెండ్ సాటర్డే సండే ఉంటుంది కాబట్టి ప్రతి క్లాస్లో ఎవరో ఒకళ్ళిద్దరు ఐటీ పీపుల్ కూడా దీంట్లో ఉన్నారు. సో వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇది ఎంత ఈజీ అని అంటే జస్ట్ బై స్పెండింగ్ 1.5 hour జస్ట్ సాటర్డే అండ్ సండే, నెల మొత్తం కాదు, రోజంతా కాదు, ఓన్లీ సాటర్డే సండే జస్ట్ బై స్పెండింగ్ 1.5 hour అంతే. అక్టోబర్ మంత్ ఎండ్ కల్లా 1 నెల ఇది అయిపోతుంది అక్కడి నుంచి. ఈ కోర్సులో మీకు ఏముంటాయి, టాపిక్ ఉంటుంది, ఏం టాపిక్స్ దాంట్లో ఉంటుంది, అలాగే మీకు బ్రీఫ్ నోట్స్ ఉంటాయి, ఒక టెక్స్ట్ బుక్ దాంట్లో అక్కడి నుంచి ఉంటుంది. వీటన్నిటి తోడు దాదాపు ఇప్పుడు వీడియోస్ అన్నీ మా దగ్గరనే బట్టి ఈ క్లాస్ టాపిక్, ప్రతి టాపిక్ రిలేటెడ్ మన దగ్గర వీడియోస్ కూడా దీంట్లో ఇదివరకు లేదు. ఒక ఆఫ్లైన్లో పెట్టినప్పుడు ఇప్పుడు అవకాశం ఉందన్నమాట. సో చాలామంది ఏం చూస్తారంటే ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో రిజల్ట్ ఓరియంటెడ్ దాంట్లో మనం నేర్చుకుంటే బాగుంటుంది అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ముందు ఎక్కడైనా కూడా చూస్తారు కదా, 4 వైపులు ఇక్కడ అయినా చూస్తుంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇది ఇన్స్టిట్యూషన్ ఉంది. ఎందుకంటే 3 decades అదొకటి ఉంది, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ దీంట్లో ఉన్నాయి, INF దాంట్లో ఇప్పుడు మన మెంబర్స్ కూడా, అడ్వైజర్ కూడా దానికి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈజీ టు ప్రాక్టీస్ అండ్ ఈజీ టు లెర్న్ విత్ డెప్త్ అనమాట. డౌట్ ఏంటంటే సార్ ఇది చాలా వివరంగా చెప్తారు, వీడియోలు చూసిన వాళ్ళు చాలామంది ఇంప్రెస్ అవుతారు. మరి 1.5 monthలో ఈ కోర్స్ నేర్చుకోగలమా, నేమ్ కరెక్షన్ లాంటివి ఏం చేయగలమా అని చిన్న డౌట్లు ఉంటాయి. షార్ట్ టర్మ్ 6 months 1 year చెప్పట్లేదు ఎందుకంటే భూదేవ్ శర్మ అని అట్లాంటా యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ఆయన ఒకప్పుడు వచ్చారు మనకి. అమెరికా నుంచి వచ్చినప్పుడు ఈ క్లాస్ గురించి సర్టిఫికేట్ చూపిస్తున్నాను ఇట్లా ఉంటుందని. మరి ఇది టైం ఎంత అంటే 18 hours క్రెడిట్ అవర్స్ అన్నాను అప్పుడు ఆఫ్లైన్లో. కెన్ యూ రిపీట్ వన్స్ అగైన్ అన్నాడు. 18 hours క్రెడిట్ అవర్స్ అన్నాను. మన దగ్గర ఇది ఎన్ని నెలలు అంటే 3 నెలల కోర్సు, 6 నెలల కోర్సు, సంవత్సరం కూడా అంటుంటాం మనం డ్యూరేషన్ గురించి. యూఎస్లో ఎంతో చాలా కోర్సులు క్రెడిట్ అవర్స్ అంటారు. అది 50 hours ఉండొచ్చు, 100 hours ఉండొచ్చు. దాన్ని బట్టి రోజు నెలలు డివైడ్ చేసుకుంటారు అనమాట. నేను ఈ సబ్జెక్ట్కి ఎంత అవసరమో 18 hours చూసుకుని దాన్ని ఎట్లాగైనా డిస్టర్బ్ చేసుకోవచ్చు. భూదేవ్ శర్మ అని వచ్చారు. సర్టిఫికేట్ చూసి కూడా చాలా ఆశ్చర్యం వేసింది. సర్టిఫికేట్లో ఇంత నాలెడ్జ్ ఉంటుందా, సర్టిఫికేట్ చూస్తే కూడా న్యూమరాలజీ చూస్తున్నాను ఆశ్చర్యం మేము ఇచ్చే సర్టిఫికేట్. సో అది దాని గురించి. సో ఎవరైనా దీంట్లోకి వచ్చి ఓన్లీ థింగ్ మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే లిటిల్ బిట్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఒకటి. అట్లాగే రెండో డౌట్ ఏంటంటే న్యూమరాలజీ సర్టిఫికేట్ కోర్సు న్యూమరాలజీ నేర్చుకోండి. ఇప్పుడు యూట్యూబ్లో చెప్తాం కదా సార్, మరి ఇదంతా మీరు సూపర్ లెవెల్ అమెరికన్ లెవెల్ ఇంగ్లీష్ చెప్తారు, నాకు అంత ఇంగ్లీష్ రాదు కదా వచ్చి. ఏమీ లేదు, ఇదంతా కూడా తెలుగులోనే, మన వచ్చే తెలుగులోనే దీని మొత్తం టీచింగ్ దేంట్లో ఉంటుంది. బోర్డు మీద మరీ చెప్పడం జరుగుతుంది అక్కడి నుంచి. మీకు ఇంకోటి ఏమవుతుంది, 4 రోజులు అన్నారు, ఇప్పుడు అక్టోబర్ వస్తుంది, తర్వాత దీపావళి వస్తుంది, మాకు జ్వరాలు రావచ్చు,
డౌట్లు మీకు వచ్చే డౌట్లు కూడా చెప్తున్నాను. అంటే క్లారిటీ క్లియర్గా ఇవ్వాలి కదా వీడియోలో. సో ఒకవేళ మేము 2-3 క్లాస్ ఒక క్లాస్ మేము అటెండ్ కాలేదు, మరి ఆ రోజు క్లాస్ పోతే ఏం చేస్తాను? ఆ రోజు క్లాస్ రికార్డ్ చేసి మనం మీకు ఇస్తాను నెక్స్ట్ డే. సో మీకు ఎక్కడ బ్రేక్ రాదు. సాధారణంగా ఎవరు మీకు బ్రేక్ మీరు కోరుకోను, నేను కోరుకోను, కానీ మనం చెప్పలేము. హెల్త్ మన చేతిలో లేదు, వైఫై మన చేతిలో లేదు, పవర్ మన చేతిలో, పవర్ కట్టుకోవచ్చు అట్లా ఇంకేదైనా కావచ్చు అంతరాయం. సో ఇమీడియట్గా ఆ రోజు క్లాస్ నెక్స్ట్ డే మళ్ళీ మీకు వస్తుంది. ఒకసారి మళ్ళీ రివైజ్ లాగా ఉంటుంది కాబట్టి దీని రివైవ్ కూడా అవుతుంది మర్నాడు అవుట్లైన్. ఏ వీడియోలు చెప్తానో అది మీ దగ్గర ఉందన్నమాట. సో అటువంటి కూడా డిస్టర్బెన్స్ దీనికి లేదు, లిమిటెడ్. ఎందుకంటే 10 మంది పెడతారంటే 30 years బ్యాక్ ఈ అకాడమిక్ కోర్స్ పెట్టేవాళ్ళు 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి. హైదరాబాద్లో అన్ని కాలేజీలో అన్లిమిటెడ్ ఉండేది, 50 మంది 60 మంది ప్రైవేట్ కాలేజీలో స్ట్రెంత్ ఉండేది. అప్పుడు నేను ఓన్లీ 15 తీసుకున్నాను. 10th అండ్ ఇంటర్ వాళ్ళకి ఓన్లీ 15 క్లాస్ చెప్తే దానికి ఏం సైకాలజీ అంటే ఇక్కడ క్లాస్లో తక్కువ మంది ఉంటే మీకు బెనిఫిట్, ఎక్కువ మంది ఉన్నప్పటికీ వీళ్ళు ప్రశ్నలు వాళ్ళ డౌట్లు అడిగేటప్పటికి అందరికి అసలు సబ్జెక్ట్ తెలియకుండా పోతుంది. కాబట్టి లిమిటెడ్ 10 పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది అక్కడి నుంచి. లాస్ట్ బట్ లిస్ట్ ఇంకోటి ఏమంటారు, సార్ ఇప్పుడు 1 month కోర్స్ అయిపోయింది, నేర్చుకోవటం మెటీరియల్ సర్టిఫికేట్ అంతా బాగుంది, అక్కడి నుంచి అట్ రీజనబుల్ ఫీస్తో నేర్పేసి బాగుంది. మళ్ళీ డౌట్స్ ఎప్పుడు వస్తాయంటే ఈ 4 రోజులు రాదు. అందుట్లో నేను డౌట్లెస్ టీచింగ్, అది మా పాత స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఒకసారి చెప్తే దాంట్లో డౌట్సే రావు. ఇక తర్వాత మేము ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తుంటాం, ఫ్యూచర్లో ఒక 2 నెలలకు 3 నెలలకు ఏదో నేమ్ కరెక్షన్ చేస్తాం. అప్పుడు ఏమైనా సందేహాలు వస్తే డౌట్లు వస్తే మీరు చెప్తారు, జస్ట్ డైరెక్ట్లీ కెన్ కాల్ టు మీ. ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత మీరు వాట్సాప్ పెట్టినా కాల్ చేసినా ఇక్కడ ఎవరు అసిస్టెంట్లు ఎత్తారు, నేనే. ఒకవేళ మీరు కాల్ చేసే టైంకి ఒకవేళ మనకు అందుబాటులో లేకపోతే మిస్డ్ కాల్ అవుట్ నేను తిరిగి మీకు కాల్ చేస్తాను. సో కాల్ మీ డైరెక్ట్లీ, డోంట్ హెసిటేట్. సిగ్గు మాటలు ఏం లేదు. ఎందుకంటే ఒక కోర్స్ నేర్చుకున్నారు అన్నప్పుడు ఆ సందేహాలు నేను మీకు చెప్పాలి, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే కానీ అసిస్టెంట్లకి నేను చెప్పాను. సో ఇది అక్టోబర్ 1st వీక్లో సాటర్డే సండేకి వస్తుంది కాబట్టి మంత్ ఎండింగ్ లోపలే ఆల్రెడీ 4-5 ఉన్నారు. ఇంకొక 5 వచ్చేస్తే దీన్ని క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. గెట్ బెనిఫిటెడ్. న్యూమరాలజీ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి, కొంత ఆదాయాన్ని కూడా సంపాదించి హ్యాపీగా ఉండండి. దీని మెయిన్ పర్పస్ అంతే. ఈ న్యూమరాలజీ డిస్ట్రిబ్యూట్ కావాలి, అందరికీ అందాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, మీలో ఒకటిగా నేను ఉండాలి. మీ సంఖ్యారత్న గోపికృష్ణ.